ఈరోజు జమ్మికుంట మండలంలో కాటమయ్య రక్షక కవచం కిట్టు ఇవ్వడం జరిగింది 50 మందికి. ఈ కిట్టు ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని అందరూ సద్వినియోగించుకోవాలి. ఇది చాలామంది దీన్ని వినియోగించుకోవడం లేదు కాబట్టి దీన్ని ఎలా వినియోగించుకోవాలి, దీని ద్వారా ఎన్ని లాభాలు లేవో అన్నగారు మనకు మంచిగా వివరిస్తారు. ద్వారా మాకు మంచిగా ఉన్నది, మాకు సేఫ్టీ ప్లస్ అది ప్రభుత్వాన్ని కూడా మేము చాలా అభినందిస్తాం. కాటమయ్య రక్షక కవచం కిట్టు వాడటం ద్వారా మనం చెట్టుపై నుండి జారిన కింద పడకుండా ఇది రక్షించడానికి మనకు చాలా అద్భుతమైన కిట్టు కాబట్టి దీన్ని అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని. గీతా కార్మికుల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా ప్రమాదాలు లేని గీత వృత్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ కవచం ఇలా ట్రైనింగ్ కార్యక్రమం జమ్మికుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నలుగురు ట్రైనర్లు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ దాదాపుగా 50 మందికి పైచిలకు ట్రైనింగ్ ఇచ్చి వెంటనే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ఎక్సైజ్ వాళ్ళ పరిధి లోపల కిట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా 6 రకాల వస్తువులు ఉండడం జరుగుతుంది. ఈ వస్తువులను ఉపయోగించి గీతా కార్మికులు ఏ విధంగా ప్రమాదాల నుంచి తమను కాపాడుకోవాలనో డెమాన్స్ట్రేషన్ ద్వారా మరియు లైవ్ డెమో ప్రోగ్రాం ద్వారా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎవరైతే ట్రైనర్స్ ఇచ్చారో వాళ్ళ సూచనలు మెలకువలు మీరు తప్పకుండా పాటించి భవిష్యత్తు లోపల ప్రమాదాలు జరగకుండా ఈ కిట్ను ఉపయోగిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన గీతా కార్మికులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానంగా తాళ్ళు ఎక్కడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, దీనిలో ఉపాధి లేదని చెప్పి ఎక్కువ మంది గీతా కార్మికులు వివిధ రకాల వృత్తులకు పోవడం జరుగుతుంది. ప్రభుత్వంతో మన కోరికలు అంటే మన న్యాయమైన డిమాండ్ అయినటువంటి గీత వృత్తిలో వచ్చే కళ్ళ నుంచి బై ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారు 60 రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ తీసుకురావడానికి మనం ప్రభుత్వంతో గౌరవనీయులు మన బుర్ర వెంకటేశ్వర ఐఎస్ గారు, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఇది మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా మన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మన వినతి పత్రం ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన అనేక మంది మన పిల్లలు కూడా దీన్ని కూడా వాళ్ళ ఉపాధి కార్యక్రమం మలుచుకొని వాళ్ళ భవిష్యత్తులో కూడా తాలెక్కవలసిందిగా మనం దీని ద్వారా కార్యక్రమంలో మేము పెద్దపల్లి జిల్లా నుంచి జాగిరి అంజీ గౌడ్ మరియు పొన్నం వెంకటేశ్వర్లు గౌడ్, వెంగళ తిరుపతి గౌడ్, అదేవిధంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ నలుగురు ట్రైనర్లుగా రావడం జరిగింది. తాడి చెట్టు ఎక్కడానికి కొంత దూరం అయిపోయింది. ఇప్పుడు ఈ కిట్టు యూజ్ చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సావులు కానీ అదేవిధంగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రానున్న కాలంలో యువకులు పెద్ద ఎత్తున మన గీత వృత్తిని మళ్ళీ మన ఉత్సవం మరలాలని. నా పేరు మేడగొండ బుచ్చయ్య గౌడ్, మాది కొండపాక గ్రామం, ఈనవంక మండల్, కరీంనగర్ డిస్టిక్. నేను సర్వాయి పాపన్న మోగ్దెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నేను ఒక గీతా కార్మికుని కూడా పనిచేస్తున్నా. నేను దీని ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా ట్రైనర్గా తీసుకొని ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఉన్న మెలకువలు ఏంటిది, ఆ కాటమయ్య రక్షణ కవచం వాడుకోవడం వల్ల మనకి ఎంత రక్షణ ఉంది అని నేను గత సంవత్సరం మాకు ట్రైనర్గా ఇచ్చినటువంటి కిట్టునే నా మోగుకు జతపరుచుకొని ఒక 8 నెలలుగా కిట్టును వాడడం జరుగుతుంది. చాలామందికి ఎన్నో రకాలుగా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఎలాంటి అపోహలు లేకుండా నేను దానిని విన్నవించగలుగుతా. ఆ కిట్టును వాడడం వల్ల మనకు ఆత్మ బలము, మన రక్షణ కూడా ఉంది. ఆ కిట్టుకు మనం మోకుకు అమర్చుకొని ఎక్కినట్లయితే ఒకవేళ మోకు నుండి మనం విడిపడినట్టయితే తాడు మనకు రక్షణగా ఆ బెల్ట్ కానీ ఆ క్యారబిన్ కానీ లాకై మనకు రక్షణగా నిలుస్తుంది. అది ఏ విధంగా కూడా అనుమానం పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కిట్టును ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రాణ రక్షణ కోసం ప్రవేశపెట్టడం జరిగింది. కొందరికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇది వస్తే దీన్ని తీసుకుంటే ఇది ఏమెంత పెద్దగా ఉపయోగం లేదు, మాకు ఎక్స్గ్రేసియా బంద్ అవుతుంది అనే అపోహలు జనం లోపల, గౌడు లోపల ఉంది. నీకు ఎక్స్గ్రేసియా ఎందుకు? ప్రాణరక్షణ అవసరమా? నీకు ఎక్స్గ్రేసియా అవసరమా? ప్రాణంతో ఉంటే ఎన్ని లక్షలైనా కోట్లైనా సంపాదించుకోవచ్చు. కుటుంబానికి, భార్య పిల్లలకు రక్షణగా మనం నిలబడవచ్చు. ఒకవేళ ఇంతకుముందు ఈ కిట్టు వాడకముందు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి.
కింద పడి చనిపోవడం జరిగింది, మరి వికలాంగులుగా మారడం జరిగింది. అదే ఈ కిట్టు నేను గత సంవత్సరం నుండి వాడుతున్నా, ఎలాంటి ప్రమాదం లేదు. ఒకసారి జారి కూడా ఆ తాడు పైన ఉగులాడబడి నాకు నేను సరి చేసుకొని కూడా మళ్ళీ రావడం జరిగింది. దానికి ఆ నట్టు పిడి వేసుకోవడం టైం అయిపోతుంది, ఆ ఎయిట్ ముడి వేసుకోవడం బాగా టైం అయిపోతుంది. ఇది కళ్ళకి వచ్చిన వాళ్ళు అంతసేపు ఉండలేరు అనే కొన్ని అపోహలు ఉన్నాయి. ఏది ఒక్కసారి ముడేసుకున్నాం, ఒక్కసారి పిడి వేసుకున్నాం అంటే దాన్ని ఊక కూడా ఇప్పవలసిన అవసరం ఏం లేదు. అది ఎప్పటికీ ఆ బెల్ట్కు ఆనుకొని మూకుకు ఆనుకొని అవి ఎప్పటికి ఉంటాయి. ఒకవేళ మన దగ్గరికి వచ్చే కళ్ళు వాడికలు కానీ మరి కొనుక్కొని తాగేవారికి మనం అంచే పరిస్థితి ఉన్నప్పుడు మూకును ఒక ముడిని మాత్రం డబ్బులు వేసిన ముడిని ఒకటి ఇప్పి పక్కకు పెట్టి మోగు మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తాడు ఎక్కడానికి పోయేటప్పుడు ఆ ముడి అవలీలగా వేసుకోవచ్చు. అంటే మనకు అలవాటు అయిందంటే త్వరగా అయిపోతుంది. ఆ నట్ బోల్ట్ను కూడా తాడికి పెట్టుకొని ఒకసారి కింది నుంచి పైనుండి గిట్లా అంటే లాక్ అయిపోతుంది, మళ్ళా కింది నుండి గిట్లా అంటే అది బయటకు వచ్చేస్తుంది. ఆ ఒక్క క్షణం కాదు, ఒక అరక్షణం కూడా పట్టదు. దానిని ఎంతో సమయం పడుతుంది, గంటలు పడుతుంది, పొంటలు పడుతుంది. కానీ దాన్ని వాడకుండానే అనవసరమైన అపోహలకు గురై ఆ కిట్టును తీసుకుపోయి దేవుని ఇంట్లో పెట్టి పువ్వులు పశువు కుంక చల్లి ఇంట్లో పెడతారు. అది బర్రెను కట్టేసుకోవడానికో గొర్రెను కట్టేసుకోవడానికో కాదు, కేవలం మన ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వము దాని వెనుక బుర్ర వెంకటేశం సార్ ఐఏఎస్ గారు వారి యొక్క తండ్రి కూడా తాడి చెట్లు ఎక్కి కింద పడి మరణించడం ద్వారా ఆయన గొప్ప మనసుతోటి గౌడుల కోసం విచారణ చేసి దానిని అందరికీ అందించాలని గత ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానిపైన ఎన్నో ప్రయోగాలు చేసి ఈ 6 వస్తువులతో కిట్టును తయారు చేయడం జరిగింది. ఆ 6 వస్తువులతో తయారు చేసిన కిట్టును ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా వారు విన్నవించడం వెంటనే ఇప్పుడున్నటువంటి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు వెంటనే దానిని అర్థం చేసుకొని మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి దాని యొక్క విషయాన్ని అవగతం చేసి వారికి విన్నవించిన వెంటనే వారు ఈ కిట్టును లాంచ్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆషామాషిగా తయారు కాలేదు. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే టెస్టింగ్ చేసిన ఐఐటి ద్వారా టెస్టింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అది ఎంతో ఉన్నతమైనటువంటిది. దానికి 10,000 దాని విలువ కావచ్చు, కానీ మన ప్రాణం విలువకు వెల కట్టలేము. దానికి కూడా వెల కట్టవలసిన పని లేదు. ఖచ్చితంగా దాన్ని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి హాని జరగదు. అది స్వయంగా నేను అనుభవిస్తున్నా, నేను వాడుతున్నా. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు, మీకు తెలుసుకోవచ్చు. తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్న గౌడ మిత్రులందరికీ ఖచ్చితంగా వాడుకోవాలి. అది పక్కకు పెట్టకండి. అది వాడుకుంటేనే మీకు రక్షణ కలుగుతుంది, మీ భార్య పిల్లలకు కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి అందరూ వాడుకుంటారని వారందరికీ నా గౌడ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం చేస్తూ, నేను మీకు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి, మీకు దాని సమస్యను పరిష్కరించడానికి మేము ముందుంటాం. మా సంఘం తరఫున కూడా మేము ముందుంటాం. మేము సంఘం పక్షాన రాష్ట్ర కార్యక్రమాలనే కాదు, ఇటు కిట్టు ఈ ట్రైనింగ్ కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందున్నాం. దానికి మేము నా యొక్క మిత్రులందరూ కూడా ఈ ట్రైనర్స్ మీకు ఎల్లవేళ ఫోన్ కాల్తో స్పందించి మీ పరిష్కారం చూపించే బాధ్యత మాది. ఖచ్చితంగా వాడుకోండి. దయచేసి మీ భార్య పిల్లలకు రక్షణగా నిలవండి. అట్టిగా ప్రాణాలు పొడగొట్టుకోకండి. ఎక్సిగ్రేసియా కోసం కాదు, మన ప్రాణ రక్షణ కోసం వచ్చినటువంటి కిట్టును మీరు వాడుకుంటారని మరీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను.